మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బలమైన పార్టీ క్యాడర్ ఉన్న ఆ పార్టీ బలహీనపడిందా? నాడు తిరుగులేని శక్తిగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు కాస్త వెనకబడిందా? మాదే విజయం అంటూ గట్టిగా ప్రతి ఎన్నికల్లో నమ్మే పార్టీ ఇప్పుడు ఆలోచనలో పడిందా? అన్ని శక్తులు ఏకమైన నాడు ఒంటి చేత్తో విజయం అందుకున్న సాయన్న, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విజయకేతనం ఎగురవేసిన లాస్య, మరిప్పుడెందుకు అంత అనుమానాలు? ప్రభుత్వం మారడంతో వారి బలం తగ్గిపోయిందా? పార్టీ క్యాడర్ తలోదారి చూసుకోవడంతో ఓటు బ్యాంకు చీలిపోయిందని భయపడుతున్నారా? కంటోన్మెంట్లో భారత రాష్ట్ర సమితికి అసలు ఏమైంది? విజయాలే మినహా అపజయాలు ఎరగని పార్టీకి ఇప్పుడు విజయంపై అపోహలు రావడానికి కారణం ఏమిటి? బలమైన పార్టీ కాస్త బలహీనం పడడం వెనుక కారణాలు చేతులారా చేసుకున్న తప్పిదాలేనా? 6 వార్డుల్లో బలంగా మాజీలు ఉన్నా ఈసారి ఓటు బ్యాంకు మాత్రం వారికి తగ్గబోతుందా? ప్రధాన పార్టీ పంపకాలతో వారిలో భయం పుట్టిందా? వాచ్ ఫోకస్. బీఆర్ఎస్ బలహీనతకు కారకులెవరు? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ గత 3 పర్యాయాల చరిత్రలో వరుసగా విజయాలు అందుకున్న కుటుంబం సాయన్న కుటుంబం. సాయన్న అస్తమయం వరకు కూడా గులాబీ పార్టీ తిరుగులేని శక్తిగా బలంగానే ఉండగా, గతనాడు టీడీపీలో ఉన్న సాయన్న పార్టీ తెలంగాణలో కనుమరుగవుతున్న సమయంలోనూ విజయకేతనం ఎగరవేసి ఇది సాయన్న బ్రాండ్కున్న ఇమేజ్ అంటూ నిరూపించుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిన ఆయన వెంట క్యాడర్ కూడా గులాబీ గూటికి చేరగా గులాబీ పార్టీకి మరింత బలాన్ని అందించింది. 2 పార్టీల క్యాడర్తో సాయన్న ఎదురులేని నేతగా ఎదగగా ఒక్క నేతను కూడా పక్క పార్టీ వైపు చూడకుండా వారికిచ్చే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిపించారు. వారికి తగిన పోస్టులను ప్రభుత్వంలో పార్టీగా అందిస్తూ వారి మన్నలను సాయన్న అందుకోగా ఇక ఆయన ప్రయాణంలో ఎదురే లేదు అన్న రకంగా వ్యవహారాలను చక్కదిద్దారు. ఈ తరుణంలో ఎన్ని ప్రత్యర్థి పార్టీలు ఆహ్వానం పలికినా క్యాడర్ మాత్రం డిస్టర్బ్ కాగా ఆయన వెంట ఉండే శిష్యులు మాత్రం పక్క పార్టీ వైపు చూడలేదు. అంతలా ఆయనపై నమ్మకం పెంచుకోవడంతో ఆయన ఇచ్చే మర్యాద వారిని కట్టిపడేగా ఇక ఆయన అస్తమయం అనంతరం సాయన్న శిష్యులుగా పార్టీలోనే కొనసాగారు. సాయన్న హయాంలోనే బలంగా ఉన్న పార్టీ వారసురాలుగా లాస్య నివేదిత ఎంట్రీ ఇచ్చిన అనంతరం తమ వంతుగా పూర్తి సహకారం అందించారు. ఎన్నికల సమయంలోనూ వారంతా లాస్య వైపే నిలవగా ఇక ఎన్నికల్లో గెలిపించేందుకు తమ వంతుగా పూర్తి సహకారం కూడా అందించారు. కొన్ని చోట్ల తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కవారికి ఇస్తున్నారంటూ స్థానిక నేతలు విమర్శించినా వారు పార్టీ విడినా అవేవీ పట్టించుకోకుండా వారికి నమ్మకంగా ఉన్న వారికి ప్రాధాన్యత ముందు వరుసలో ఇస్తూ గులాబీ బండిని నడిపించారు. ఈ తరుణంలో లాస్య గెలుపుతో అందరిలో ఉత్సాహం నిండగా, కానీ లాస్య గెలుపు అనంతరం జరిగిన పరిణామాలు కాస్త నేతల్లో అసహనానికి కారణమయ్యాయి. పార్టీ క్యాడర్తో టచ్లో ఉండకపోవడం, ఎప్పుడొచ్చినా వారి దర్శన భాగ్యం దక్కకపోవడం, దానికి తోడు నివేదిత అన్నిటి వారికి సమాధానమిస్తూ నచ్చడెప్పడంతో పార్టీలో కాస్త డౌన్ ఫాలోయింగ్ మొదలైంది. ఇక పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తి స్థాయి ఆహ్వానం దక్కకపోవడంతో వారిలో ఇంకా నిరుత్సాహం పీక్ స్టేజ్కి వెళ్ళగా ఇక కొందరు నేతలు పార్టీకి దూరం అవుతూ రావడంతో దానికి తోడు వెంటాడిన డబుల్ బెడ్రూమ్ వ్యవహారం కాస్త వారిని ఇరుకున పడేసేలా మారింది. దీంతో 5 ఏళ్లు మాది అన్న ధీమాలో వారుంటే ఇక మాకు టైం రాకపోతుందా? క్యాడర్ కాస్త మరో దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో లాస్య మృతి కాస్త వారిలో కాస్త బాధను కలిగించినా ఇక చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. లాస్య మృతితో నివేదిత ఎంట్రీ ఇవ్వడంతో పార్టీ క్యాడర్ను దగ్గర తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినా ప్రభుత్వ మార్పుతో నేతలకు అందుతున్న బంపర్ ఆఫర్లతో వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం మొదలుపెట్టారు. బలమైన నేతలుగా ఇన్నాళ్లు సాయన్న లాస్య గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నంలో పడగా బోర్డు సీటు మాకు కన్ఫర్మ్ అనుకున్న బోర్డు మాజీ మెంబర్లు మినహా మిగతా క్యాడర్లు మాత్రం ఆహ్వానం అందినా తగిన హామీ వస్తే చాలు ఇక గుడ్ బై అంటూ పార్టీని విడిశారు. వారంతగా బలమైన నేతలు కాదని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు విశ్వసించినప్పటికీ చివరి నిమిషంలో వారు తిప్పిన చక్రానికి ఇప్పుడు గెలుపు మాకు అందేనా అన్న సందేహంలో పడిపోయారు. ఎంత సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ ఈనాటి కాలంలో ప్రలోభాలకు ఓటు వేసే ఓటర్లు, ఓటు వేయించే నేతలుండగా వారిపై నమ్మకంతో ఓటు వేసిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఇప్పుడు నివేదిత గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినా క్యాడర్ పార్టీ వీడకుండా ఉంటే వారి గెలుపు నల్లరి మీద నడిగే కాగా ఇప్పుడు మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా మారడగా ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల మేజార్టీతోనే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో 1కి 10 మార్లు నేతలు పడిన ఓట్లపై సర్వేలు చేసి లెక్కలు వేసుకుంటుండగా ఆనాడులా పార్టీ క్యాడర్ వెంటే ఉన్న ప్రభుత్వం మారకపోయినా గెలుపు మాదే అని ధైర్యంగా ఉండే అవకాశం ఉండగా సాయన్న ఇచ్చిన మర్యాద మరెవ్వరూ ఇవ్వలేరు. గెలిచామన్న దీవతో లాస్య క్యాడర్ను కాస్త దూరం పెట్టారు.
ఆనాడు ఒక కారణమైతే నివేదిత అంతా సర్దుబాటు చేసి రంగంలోకి వచ్చినా ఇప్పుడు పూర్తి స్థాయి క్యాడర్ కూడా ఆమె కోసం పనిచేయని పరిస్థితి. నాడు ఎటు చూసినా మేము గులాబీ నేతలమంటూ రొమ్ము విచ్చి చెప్పుకునే నేతలు కాస్త ఇప్పుడు అంతటి స్థాయిలో కనిపించకుండా ఉండడం ఒక పరిస్థితి అయితే, ప్రభుత్వం మార్పు కాస్త పాత నేతలకు కొత్త ఆశలు పుట్టి పార్టీ వీడేస్తే ఈసారి సాయన్న వారసత్వానికి ముగింపు పలకాలన్న ఆశయంతో కొందరు నేతలు పనిచేస్తే మరికొందరు మాత్రం సాయన్న జ్ఞాపకాలతో సైలెంట్ గా ఉండగా, మరి ఇకనైనా క్యాడర్ కు తగిన ప్రాధాన్యత ఇచ్చిన వారికి సమయం ఇస్తారా, లేక మరలా యథా రాజ తదా స్థితి అన్న రకంగా పరిస్థితి మారుస్తారా అన్నది నివేదితపై ఆధారపడి ఉంది. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. బలమైన నేతలున్న ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందా? అన్ని వార్డుల్లో వరుసల మంత్రం పనిచేస్తే ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకలేదా? నేతలకు ఆహ్వానం పలికిన ఆ వార్డులో మాత్రం 40 ఫిరాయింపులు లేకపోవడం వెనుక కారణం ఏమిటి? పట్టుమని 10 మంది బలమైన నేతలు లేకుండా ఆ వార్డు ఉండడం వెనుక కారణం ఏమిటి? టూలెట్ బోర్డు పెట్టిన ప్రత్యర్థి నేతలు మాత్రం అక్కడ అడుగు పెట్టకపోవడం వెనక సత్యం ఏమిటి? అన్ని వార్డులు హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ వార్డుల్లో మాత్రం విఫలమయ్యిందా? పిలిస్తే పరుగులు పెట్టే నేతలు ఆ వార్డులో బాధ్యతలు అందుకోవడానికి మాత్రం వెనకడుగు వేశారా? వాచ్ ఫోకస్ 6లో నేతలు కావలను ఈనాటి ప్రత్యేక కథనంలో. ఎన్నికల సమయానికి వలసల మంత్రంలో అదరగొట్టిన మైనంపల్లి ఆ వార్డులో మాత్రం పూర్తి స్థాయిలో చక్రం తిప్పలేకపోయారు. 1-10 మార్లు అనుభవధ్య నేతగా ఉన్న జంపన్న ఆహ్వానం పలికినా అక్కడ నేతలు మాత్రం పార్టీ వీడకపోవడంతో ఇక ఆయనే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఇంతటి ఏ వార్డు అది అనుకుంటున్నారా? అదే 6వ వార్డు. ప్రస్తుతం 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి కాస్త కంగారు పెట్టినట్లుగా పరిస్థితి మారింది. కంటోన్మెంట్లో 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో సైతం పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ 6-3 వార్డులో మాత్రం అసలు ఓటు బ్యాంకు ఎట్టుపడింది అన్న టెన్షన్ పడుతున్నారు. 6-3 వార్డులో నేతల సంఖ్య పెరగకపోయినా 3లో కాస్త మెరుగ్గా నేతలు పార్టీలోకి వచ్చినా 6లో మాత్రం మేము రాలేమంటూ మొరాయించేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల విషయానికి వస్తే అక్కడ సీనియర్గా బాలరాజ్తో పాటు మరో మహిళా నేత మాత్రమే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రచారంలో కాస్త కనిపించగా ఇక మిగతా నేతలు ఉన్నారా లేరా అన్నట్టుగా పరిస్థితి మారింది. బోర్డు ఎన్నికల్లో నిలబడే సాహసం చేసే లాంటి నేతలు కనిపించకపోవడంతో ఇక ఉప ఎన్నికల సమయంలో భానుక మల్లికార్జున్తో పాటు పాండు యాదవ్కు ఆహ్వానం అందించిన వారు మాత్రం ఎటూ తేల్చుకపోవడంతో పాటు పార్టీ వీడేది ప్రస్తుతానికి లేదు అన్న రకంగా వారు పనితీరు ఉండడంతో ఇక కాంగ్రెస్ నేతలు కొత్త నేతల కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ ఎవరు చిక్కకపోగా ఇక ఉన్నది ఎవరు అన్నది కూడా ప్రశ్నగానే మారడంతో ఆ వార్డుతో పాటు 3వ వార్డులో కొంత భాగం బాధ్యతలను అదనంగా మీదేసుకొని బోర్డు మాజీ వీపీ జంపన్న పనిచేశారు. అయితే ఎన్నికలు ఎలాగో పూర్తయినా ఇప్పుడు అక్కడ పడ్డ ఓటు బ్యాంకు ఎవరికి వెళ్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నగానే మారింది. ఇప్పటికే 6వ వార్డు పరిస్థితి ఏమిటి అన్న విషయాలపై పలుమార్లు మైనంపల్లి ఆరా వేసినట్లుగా సమాచారం కాగా ఉన్న కాస్త నేతలు ఎటు చెప్పలేకపోతే నా ప్రయత్నం నేను చేశానన్న రకంగా జంపన్న ఉండగా మాకు 6లో కాంగ్రెస్ నేతలు కావాలను అన్నట్లుగా పార్టీలో పరిస్థితి మారింది. 6వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ నుంచి పాండు యాదవ్ సిట్టింగ్గా ఉండగా గతనాటి నుంచి భానుగా నర్మదా మల్లికార్జున్ దంపతులు గట్టి పట్టును సాధించారు. అయితే వారు పార్టీలో ఉండేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ పార్టీకి పారకపోగా ఉన్నవారితో నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైనంపల్లి వలసల మంత్రానికి నేతలంతా పార్టీ కండువాలు కప్పేసుకున్నా అక్కడ మాత్రం నహీ నహీ అంటూ నేతలు దూరంగా వెళ్లిపోగా ఇప్పుడు అక్కడ ఓటింగ్ శాతంతో పాటు ఓటర్ల తీరుపై కాంగ్రెస్ నేతలు కంగారు పడుతుండగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మించిన ఓట్లు వస్తాయా లేక దెబ్బ పడుతుందా అంటూ వారు కాస్త లెక్కలేసుకుంటుండగా 6వ వార్డులో మాకు బలమైన నేతలు కావాలంటూ టూలెట్ బోర్డుతో ఎదురు చూస్తుండడం విశేషం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. కాకతీయ కళాతోరణం
భాగ్యనగరం గుర్తుగా ఉండే చార్మినార్ ఇక తెలంగాణ రాజముద్రలో కనుమరుగు కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మేధావుల ఆలోచనతో మొదలైన రాజముద్ర ఇక ప్రభుత్వ మార్పుతో మళ్లీ మార్పుకు సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయానికి ఇక రాజముద్ర అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తుండగా ఇదెక్కడి పద్ధతి అంటూ గులాబీ రథసారథి మండిపడుతూ నిరసన జ్వాలను రగిలించేశారు. రాజముద్రపై రాజకీయమా అంటూ ప్రశ్నిస్తూ నిరసన జ్వాలను తెలియజేయగా ఇక కొత్త తెలంగాణ రాష్ట్ర రాజముద్రను ఆచరణలోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మేధావులతో పాటు పార్టీ నాయకత్వం ముఖ్య నేతలతో కలిసి అతిపెద్ద భాగ్యనగరంగా ఉన్న హైదరాబాద్ గుర్తుగా చార్మినార్, రెండో అతిపెద్ద నగరంగా ఉన్న ఓరుగళ్లు కళాతోరణంతో రాజముద్రను ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వగానే వరుస మార్పులకు శ్రీకారం చుట్టింది. మరి ఆ రాజముద్రలో కేసీఆర్ కనిపించారో లేక వారి గుర్తులు తొలగించాలనుకున్నారో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాజముద్ర మార్పుపై క్లారిటీకి వచ్చారు. అయితే ఇంకా అందరి వాదనలతో ఏకాభిప్రాయం తీసుకుని రాజముద్రను ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తుండగా అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాజముద్రను రూపొందించే పనిలో చిత్రకారుడు రుద్ర రాజేశం నిమగ్నం కాగా ప్రస్తుతం తెలంగాణ తల్లి మార్పుపై విభిన్న స్వరణాలు వినిపిస్తుండగా కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ను తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు చార్మినార్ వద్ద ఎమ్మెల్యేలు పద్మరావు గోపినాథ్తో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి నిరసన జ్వాలను రగిల్చారు. ప్రభుత్వ ముద్రపై రాజకీయమా అంటూ ఆయన ప్రశ్నించగా కేసీఆర్ గుర్తులు ఉండవద్దనే ఇంతటి పనికి సిద్ధమయ్యారంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో గుర్తుగా చార్మినార్ను రాజముద్రలో చేర్చడం జరిగిందని, చార్మినార్ను తొలగించడం అంటే అది హైదరాబాద్లను అవమానించడమే అంటూ తీవ్ర స్థాయిలో కేటీఆర్ మండిపడ్డారు. 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते. आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं कि कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है. और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें. మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ ప్రస్తుత రాజముద్రపై రాజకీయం సాగుతున్న వేళ ఇక ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే అవతరణ దినోత్సవంలో రాజముద్ర ఆవిష్కరణను నిర్వహించవద్దని ప్రభుత్వం ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. కేవలం ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే అవతరణ దినోత్సవ వేడుకల్లో జై జై హే తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుండగా ఇక మిగతా పార్టీల సంప్రదింపులను నిపుణులతో చర్చల అనంతరం లోగోకు తుది మెరుగులు దిద్ది త్వరలో ఆవిష్కరణకు సిద్ధం చేస్తుండగా ప్రస్తుతానికి మాత్రం వాయిదా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై కౌంటింగ్ కు సమయం ఆసన్నమైన వేళ ఇక కౌంటింగ్ సమయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, పొరపాట్లు జరగకుండా ఎలా వ్యవహరించాలన్న విషయాలపై కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశాన్ని చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. కౌంటింగ్ పై అవగాహన ఉన్న అనుభవజ్ఞ నేతలు కాంగ్రెస్ నాయకులకు స్పెషల్ క్లాస్ తీసుకోగా వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేసే పనిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ నిమగ్నమయ్యారు. మారేడుపల్లిలోని బద్రీనాథ్ యాదవ్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. 232 మంది ఉండాలనే పాకలాడినాము. ఈ ఓటింగ్ కాడ కూడా ఖచ్చితంగా 16 మంది ఉండేటట్టు ఉండాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పు, మార్చేసుకొని ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఆ టైం కన్నా నాకు అదేంటి ఇదేంటి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందంటే ఉదయం పోస్టల్ బాక్స్ తో మొదలుపెట్టి ఈవీఎంల వరకు అన్ని విషయాలను వారికి తెలియజేయడంతో పాటు ఒక బ్యాచ్ రిలాక్స్ అయ్యే సమయంలో మిగతా బ్యాచ్లు పూర్తిగా దృష్టి పెట్టి ఉంచాలని, ప్రతి మేజర్తో పాటు పోలైన ఓట్లు, పార్టీల వారీగా పడిన ఓట్లను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలంటూ వారికి సూచించారు. ముప్పిడి మధుకర్తో పాటు వార్డుల వారీగా నాయకులు ఈ సమావేశానికి హాజరు కాగా గెలిపి ధ్యేయంగా ప్రతి ఒక్క ఏజెంట్ ఓట్ల లెక్కింపుతో జాగ్రత్తగా వ్యవహరించి శ్రీ గణేష్ విషయంలో భాగస్వాములుగా ఉండాలంటూ వారందరికీ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. పొద్దున్న 6 o'clock ఒక్కరోజు కష్టపడితే మిగతా రోజులంతా మనయే. కాబట్టి 6 o'clock ఉండాలి. 7 o'clock పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock ఈవీఎం మిషన్స్ వస్తాయి. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నాయకులు స్పీడ్ పెంచారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న వేళ ఇక చకచకా పనులు చేయించి ప్రజల్లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ పథకాల అమలు వివరాలు తెలుసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణతో సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బెల్లం మహేందర్ ఆధ్వర్యంలో నేడు పలువురు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడంతో పాటు వార్డుల్లో ప్రజా సమస్యలు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మొదట పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కంటోన్మెంట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలంటూ కోరడంతో పాటు బేగంపేట సీఐ రామయ్య, తిరుమలగిరి ఎంఆర్ఓ అశోక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించడంతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరును తెలుసుకోవడంతో పాటు ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చూడాలంటూ తహసీల్దార్కు విన్నవించారు. 2వ వార్డులోని అర్జున్ నగర్లో బోర్వెల్ చెడిపోగా వెంటనే కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రిపేర్ చేయించడంతో పాటు ఇక మన పనితనం ఇలా ఉంటుంది అంటూ తెలియజేశారు. పలు కార్యక్రమంలో బెల్లం మహేందర్, అప్పల నాగేష్ యాదవ్, ముత్యాల ధర్మేందర్, సండ్రపాటి నాగరాజు, ఎండి జిలానీ, ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరినీ నవ్విస్తూ నిత్యం అందరితో సరదాగా ఉండే పుల్లా శ్రీనివాస్ కన్నుమూశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను తన వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు దేవాలయంలో దాత ఆ శ్రీనివాస్ భారతీ దంపతులు మంచి పేరు తెచ్చుకోగా ఆయన హఠాన్మరణం సీనియర్ సిటిజన్ టీంలో విషాదాన్ని నింపింది. మారేడుపల్లికి చెందిన ఆయన నెహ్రూ నగర్ పార్క్ సీనియర్ సిటిజన్లో మెంబర్గా పలు రకాల సేవలు అందించడంతో పాటు దైవ కార్యక్రమాలకు తన వంతుగా సహకారాన్ని అందించేవారు. కాస్త అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో ఉన్న ఆయన నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోగా ఆయన మృతిపై నెహ్రూ నగర్ పార్క్ సీనియర్ సిటిజన్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పుల్లా శ్రీనివాస్ అంతిమ యాత్రలో పాల్గొనడంతో పాటు ఆయన తమకు అన్ని వేళలా తోడుగా నిలిచిన సందర్భాలను గుర్తుకు చేసుకుని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రతి కార్యక్రమంలో వారు వెంట నిలవడంతో పాటు చలాకీగా ఉంటూ ఎప్పుడు సరదాగా ఉండే ఆయన మృతి చాలా బాధ కలిగించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలియజేశారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ నాయకుడు తమ అభ్యర్థి గెలుపు కోసం ఇక పూజలో నిమగ్నమయ్యారు. ఆ వేములవాడ రాజన్న స్వామి ముందు తన గోడును చెప్పుకొని కోడను కట్టి మొక్కు ముందే తీర్చేయగా తమ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలవాలంటూ ఆలయంలో ప్రత్యేక పూజలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ గణేష్ టెంపుల్ మాజీ ధర్మకర్త ఆంజనేయులు దైవ క్షేత్రాల దర్శనంలో నిమగ్నమయ్యారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు శ్రీ గణేష్ మేజర్తో గెలవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెను కట్టి స్వామివారికి మొక్కులు సమర్పించడంతో పాటు భారీ మేజర్తో శ్రీ గణేష్ గెలవాలంటూ స్వామివారిని కోరుకున్నట్లు ఆంజనేయులు తెలిపారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్ చిత్రాన్ని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు కేటీఆర్. ఆయన వెంట కంటోన్మెంట్ నేతలు పాల్గొన్నారు. చార్మినార్ను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించగా ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపినాథ్, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురితో కలిసి చార్మినార్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ మోండా డివిజన్ నాయకుడు కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ వారితో కలిసి పాల్గొనడంతో పాటు ఇది హేయమైన చర్య అంటూ ఖండించారు. పవిత్ర ఆలయానికి ఆహ్వానం పలికేలా ఏర్పాటు చేసిన కమాన్ ధ్వంసం చేస్తూ భారీ వాహనాల రాకపోకలు సాగించడంపై నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని భారీ వాహనాలు అటువైపు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ బేగంపేట సీఐకి వినతి పత్రం సమర్పించారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలన్రాయ్ పంప్ హౌస్ వద్ద గల దండుమారమ్మ ఆలయం కమాను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైంది. స్థానికంగా ప్రైవేట్ బస్సులతో పాటు భారీ వాహనాలు ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తుండగా వాహనం ఢీకొట్టడంతో అమ్మవారి కమాన్ కాస్త ధ్వంసమైంది. దీంతో భారీ వాహనాల రాకపోకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు బేగంపేట సీఐ రామయ్యతో పాటు సీఈఓ మధుకర్ నాయక్ ఫిర్యాదు చేశారు. అక్రమ పార్కింగ్తో భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకుని ధ్వంసానికి కారణమైన డ్రైవర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ సీఐ రామయ్యకు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేట్ బస్సులు ఆ స్థలంలో నిలవకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసలో స్థానిక నాయకులు ఇటుక గోపి, గుండన్ రమేష్, వినోద్ కుమార్, మధుసూదన్, ఉమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వార్డ్ 3 బాలంరాయ్ వాటర్ పంప్ హౌస్ వద్ద ఉన్న దండుమారమ్మ ఆలయం యొక్క కమాను 12వ తారీఖు మే నెలలో అర్ధరాత్రి గుర్తు తెలియని ఒక హెవీ వెహికల్ వాహనం వచ్చి ఢీకొట్టడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఆ హెవీ వెహికల్ని ధ్వంసం చేసినటువంటి వెహికల్ని పట్టుకోవాలని, ఆ డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక బేగంపేట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8011669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.